మన ఆత్మీయ జీవితంలో దినదినము కూడా మన ఆత్మ వృద్ధి చెందుతూ ఉండాలి. ప్రాచీన స్వభావం నశింపజేయబడి నవీన స్వభావం అనేది వృద్ధిలోనికి రావాలి. అలా వృద్ధి చెందాలి అంటే 4 ప్రాముఖ్యమైన ఘట్టాలు మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనవి. మనిషి జీవితంలో ఈ ప్రాచీన స్వభావము అనేది సిలువ వేయబడలేనంత కాలం ఆత్మ సిద్ధంగానే ఉంటుంది, కానీ శరీరం బలహీనంగా ఉంటుంది. మనకు ప్రాచీన స్వభావం నశింపజేయబడి నూతన స్వభావం, నవీన స్వభావం అనేది ఎలా కలుగుతుంది? వాక్యము ద్వారానే కలుగుతుంది. ఆ వాక్యము అనేటువంటి అక్షయ బీజం ద్వారా మన లోనికి వస్తున్న ఆ నవీన స్వభావం వృద్ధి చెందాలి అంటే ప్రాచీన స్వభావం పూర్తిగా నశింపజేయబడాలి. అది నశింపజేయబడ్డానికే 4 మెట్లు ఆత్మీయ జీవితంలో దేవుడు మన కోసం పెట్టాడు. ఏంటా 4 మెట్లు? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందు 4 మెట్లు మన జీవితంలో జరిగితేనండి ప్రాచీన స్వభావం ప్రతిరోజు సిలువ వేయబడి నవీన స్వభావం ప్రతిరోజు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆత్మీయ జీవితంలో శిఖరమికి కూర్చుంటావు ఆ రోజు. ఏమే అపోస్తుల బోధ ఎక్కడ తీసుకెళ్తుంది? నిన్ను మహిమలో నుండి అధిక మహిమలోకి తీసుకెళ్తుంది, సత్యములో నుండి సర్వసత్యంలోకి తీసుకెళ్తుంది. రొట్టె విరిచే కార్యక్రమం అంత్యదినమున నిన్ను లేపుతుంది, పునరుద్ధాన శక్తిని అనుభవించేటట్లుగా చేస్తుంది. ఆయన నీలో, నీవు ఆయనలో ఉండే అవకాశాన్ని నీకు కలగజేస్తుంది. మృతతుల్యమైపోతున్న నీ జీవితాన్ని తిరిగి మరలా సజీవంగా నిలబెడుతుంది రొట్టె విరిచే కార్యక్రమం. సహవాసం ఒకరిని బట్టి ఒకరికి కృప కలగడానికి సహవాసం ఉపయోగపడుతుంది. ఒకరి బలహీనతలో ఇంకొకరు పాలు పంపులు పొందుతున్నప్పుడు వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి మన బలహీనతలన్నీ తొలగి మనం కూడా ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందడానికి సహవాసం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇకపోతే ప్రార్థనా జీవితం, శ్రేష్టమైన ప్రార్థనా పరులను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం.